క్లాస్ వచ్చేసి మనకి ప్రాసెసర్ యాజ్ ఎ బ్రెయిన్ లాగా ఎలా యూజ్ చేస్తామో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్స్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. మనకి తెలిసిందే. సో ప్రాసెసర్ యాజ్ ఎ బ్రెయిన్ అనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, హ్యూమన్ బ్రెయిన్ వచ్చేసి మన కనబడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజ్ కనబడుతుంది కదా, హ్యూమన్ బ్రెయిన్ ఇమేజ్ అది. సో హ్యూమన్ బ్రెయిన్ కనబడడానికి ఇంతే ఉంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుంది, చాలా టైప్స్ ఆఫ్ థింగ్ చేస్తుంటుంది. లైక్ ప్రాసెసింగ్ చేస్తుంది, థింకింగ్ చేస్తుంది, మెమరీ విజువలైజ్ చేసుకుంటుంది, ఇమాజినేషన్ చేసుకుంటుంది. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ప్రాసెసర్ కూడా వచ్చింది కదా, ఇది రోబోట్స్లో ప్రాసెసర్ కూడా ఇలా కనబడుతుంది అనమాట. సో ప్రాసెసర్ కూడా మనకి ప్యారలల్గా, దేనికి ప్యారలల్గా, హ్యూమన్ బ్రెయిన్కి ప్యారలల్గా ఇక్కడ ప్రాసెసర్ పనిచేస్తుంది. సో ఈ థింగ్స్ని మనము రిమైండ్ చేసుకోవాలి. సో మనం ప్రోగ్రామ్ చేయాల్సింది దేనంటే కంప్లీట్ రోబోని కాదు, మనం ప్రోగ్రామ్ చేయాల్సింది జస్ట్ ప్రాసెసర్ అన్నమాట. సో ప్రాసెసర్ని ప్రోగ్రామ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ తీసుకుంటుంది. సో ప్రాసెసర్ అనేది మనకి ఇలా కనబడుతుంది. ఓకేనా? సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రాసెసర్. ఇన్ రోబోటిక్స్ ఏ ప్రాసెసర్ is like a brain of the robot. Fine, ఇక్కడ చూడండి, a brain of the robot. It handles all the thinking, processing data from sensors and making the robot to do its tasks. Okay, a processor has a inbuilt microcontroller, fine, to control inputs and outputs of the processor. ఇక్కడ దాకా చూసుకోండి, ఏ ప్రాసెసర్ has a inbuilt microcontroller అంట. మైక్రోకంట్రోలర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రాసెసర్ అంటేనే ఇట్ విల్ ప్రాసెస్ థింగ్స్ కదా. మైక్రోకంట్రోలర్ ఈస్ లైక్ ఇట్ విల్ టేక్ ద ఇన్పుట్స్ అనమాట. సెన్సార్స్ నుంచి అది ఇన్పుట్ని తీసుకొని ప్రాసెసర్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. అది మైక్రోకంట్రోలర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా ప్రీవియస్ క్లాస్లో, టీవీ ఉంటుంది. టీవీలో మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే వీ షుడ్ నీడ్ రిమోట్ అన్నమాట. దీన్ని ఏమంటారు? రిమోట్ అంటారు. సో మనము త్రూ దిస్ రిమోట్ మనం టీవీని కంట్రోల్ చేస్తున్నాం. ఇన్ ది సెన్స్ ఇది ఒక కంట్రోలర్ కదా, రిమోట్ కంట్రోలర్ అంటారు చూడండి, అలా ఇది ఒక కంట్రోలర్ కదా. సో టీవీని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇక్కడ కూడా ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే త్రూ ది మైక్రో కంట్రోలర్, ఎంసీ అంటారు దాన్ని, త్రూ ది మైక్రో కంట్రోలర్ ప్రాసెసర్ విల్ డూ థింగ్స్ అన్నమాట. ఓకేనా? త్రూ ది మైక్రో కంట్రోలర్ ప్రాసెసర్ విల్ హ్యాండిల్ సెన్సర్స్ అండ్ మోటార్స్. అర్థమైందా? ఇలా ప్రాసెసర్ అనేది పనిచేస్తుంది. సో ఇది చాలా బేసిక్గా ఉంటుంది. కాకపోతే మనం ప్రాసెసర్ని ప్రోగ్రామ్ ఎలా చేస్తాము? త్రూ ప్రోగ్రామింగ్ మైక్రో కంట్రోలర్ అనమాట. ప్రాసెసర్లో థింగ్స్ ఎలా పనిచేయాలని చేస్తామంటే త్రూ ది మైక్రో కంట్రోలర్. ఓకే, ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రాసెసర్లో మైక్రో కంట్రోలర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఫైన్. సో ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, ఒక సింపుల్ డెఫినేషన్ అంటే సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ లాగా ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి కదా. ఈ సెన్సార్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్కి ఇన్పుట్ అనేది ఇస్తుంది. ఆర్ఎల్స్ ప్రాసెసర్ వచ్చేసి సెన్సార్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. దాని తర్వాత వచ్చేసి అవుట్పుట్లో టాస్క్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది? టాస్క్స్ ఎవరు చేస్తారు అంటే మోటార్స్ చేస్తాయి, ఎల్ఈడీస్ చేస్తాయి. రోబోట్స్లో మోటార్సే చేస్తాయి ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే నడవడం కానీ పికపింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ మోటార్స్తో చేయాల్సిన పనులు కాబట్టి అది మోటార్సే చేస్తాయి చాలా వరకు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెన్సార్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటే అండ్ ప్రాసెసర్ విల్ ప్రొవైడ్ ద అవుట్పుట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇన్ మేజర్ రోబోటిక్స్ అండ్ బిగినర్ ఆఫ్ రోబోటిక్స్ యూజ్ ఆర్డినో యూనో యాజ్ ప్రాసెసర్. ఫైన్. ఇన్ మేజర్ రోబోటిక్స్ అండ్ బిగినర్స్ ఆఫ్ రోబోటిక్స్, బిగినర్స్ అంటే మనమే ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళం, రోబోటిక్స్ని నేర్చుకుంటున్న వాళ్ళం ఆర్డినో యూనోని యాజ్ ఏ మైక్రో కంట్రోలర్ లాగా యూజ్ చేసాం, ఆర్ఎల్స్ యాజ్ ఏ ప్రాసెసర్ లాగా యూజ్ చేసాం అని అంటున్నారు. ఆర్డినో యూనో యాజ్ ఏ ప్రాసెసర్ అంటే ప్రాసెసర్కి ఒక మైక్రో కంట్రోలర్ ఉండాలి కదా. ఆ మైక్రో కంట్రోలర్ ఏంటి? దీంట్లో అట్మెగా 328P ఇది ప్రాసెసర్, ఇది మైక్రో కంట్రోలర్, దాంట్లో ఉండే మైక్రో కంట్రోలర్. ఓకేనా? సో ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మనం ఏం యూజ్ చేస్తాము? ఆర్డినో యూనో అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తాము. అది ఎలా ఉంటుందో చూసుకుందాం ఇప్పుడు. ఫైన్. చూడండి, ఆర్డినో యూనో ఇలా ఉంటుంది కనబడడానికి. ఫైన్. ఆర్డినో యూనో ఇది. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్ ఆర్డినో యూనో అనమాట. ఇది వచ్చేసి మైక్రో కంట్రోలర్, దాంట్లో ఉండే మైక్రో కంట్రోలర్. ఇవన్నీ వచ్చేసి దాని పిన్ అవుట్స్ అనమాట. దీంట్లో నుంచి మనము మోటార్స్ అండ్ సెన్సర్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఆ పిన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో చూడండి, దిస్ ఈస్ ఆర్డినో యూనో. ఆర్డినో యూనో హ్యాస్ ఇన్పుట్ మైక్రో కంట్రోలర్ నోన్ యాజ్ అట్మెగా 328P. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అట్మెగా 328P ఈజ్ ఏ మైక్రో కంట్రోలర్ విచ్ క్యాన్ కంట్రోల్ ద అవుట్పుట్స్ అండ్ ఇన్పుట్స్. సేమ్ థింగ్ ఇక్కడ ఇది వచ్చేసి ఆర్డినో యూనో అనమాట. మనం ప్రోగ్రామ్ చేసేది దాన్ని దీంతో. ఇక్కడనే ఉంది కదా ప్రోగ్రామ్, సీరియల్ ప్రోగ్రామ్ పోర్ట్ అంటారు దీన్ని. ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే,
ఇది ఆర్డినో యూనో వచ్చేసి ఏం చేస్తుంది అని చెప్పాను, ఇస్ అ బ్రెయిన్. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసే రోబోట్స్కి ఇదే బ్రెయిన్ అన్నమాట. అర్థమైంది కదా, మనం బ్రెయిన్ టాపిక్ నుంచే వచ్చాం కదా, సో ఇక్కడ నుంచే ఇదే మన బ్రెయిన్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్డినో యూనో ఇస్ బ్రెయిన్. ఇప్పటి నుంచి మనం క్రియేట్ చేసే రోబోట్స్కి అన్నిటికీ ఆర్డినో యూనోనే బ్రెయిన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో యూజ్ ఆర్డినో యూనో యాజ్ ఏ సెంట్రల్ యూనిట్ ఫర్ రోబోట్. సిపియూ అంటే తెలుసు కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ అదే ఇచ్చాడు మళ్ళీ, అంటే ప్రాసెసర్ అన్నమాట. సో ప్రాసెసర్ ఫర్ రోబోట్. ఓకే ఫైన్. ఇట్లండి ఆర్డినో. ఇదేంటి అని మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదేంటి అని మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు మనం. ఇది వచ్చేసి ఆర్డినో యూనో సింబల్ అనమాట. ఆర్డినో యూనో హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ పిన్స్. ఓకే ఫైన్, డిఫరెంట్ పార్ట్స్ అండ్ పిన్స్ ఉంటాయంట ఆర్డినో యూనోకి. దాని తర్వాత ఇది చూడండి, డిఫరెంట్ పార్ట్స్ అండ్ పిన్స్. ఏం డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఒకసారి లేబుల్ ఇద్దాం. అందరూ ఒకసారి మీరు నోట్స్లో కనుక లేబుల్ చేసుకుంటే లేబుల్ చేసుకోండి. ఫైన్, ఇలా ఒక రఫ్ స్కెచ్ డ్రా చేసుకోండి. దాని తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది ప్రోగ్రామ్ ఇన్పుట్ అన్నమాట. ఫైన్, ప్రోగ్రామ్ ఇన్పుట్. ఇది వచ్చేసి పవర్ ఇన్పుట్ అన్నమాట. ఫైన్, ఇది మైక్రో కంట్రోలర్. ఓకే, ఇవి అనలాగ్ పిన్స్. ఈ సెట్ ఆఫ్ పిన్స్ అన్ని అనలాగ్ పిన్స్. ఇవన్నీ ఏం చేస్తాయో మళ్ళీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి అనలాగ్ పిన్స్ అని రాసుకోండి. దాని తర్వాత ఇది వచ్చేసి ఏంటి, పవర్ పిన్స్. ఇక్కడ మెన్షన్ చేస్తుంది పవర్, అనలాగ్ ఇన్. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి దీన్ని డిజిటల్ పిన్స్ అంటారు. ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉందా? ఇంత కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫైన్. ఇది వచ్చేసి ఇవి మెయిన్ పార్ట్స్. ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి దీంట్లో, కాకపోతే ఇవన్నీ వచ్చేసి ఏమంటారు, ఇవన్నీ మెయిన్ పార్ట్స్ అనమాట. సో ఈ మెయిన్ పార్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. మళ్ళీ ఇక్కడ ఒక పిన్ ఉంది చూడండి, ఇక్కడ బటన్ లాగా ఉందా, ఆ బటన్ వచ్చేసి రీసెట్ బటన్. రీసెట్ అంటారు దాన్ని. ప్రోగ్రామ్ అనేది రీసెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మైక్రో కంట్రోలర్ మనం మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీస్ అనమాట. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. వీటితో మనకు సంబంధం లేదు. మనకు సంబంధం ఉన్నదల్లా జస్ట్ డిజిటల్ పిన్స్, పవర్ పిన్స్, అనలాగ్ పిన్స్, ఈ 3 థింగ్స్. మళ్ళీ ప్రోగ్రామ్ ఇన్పుట్ అనమాట. మనం ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి ఇన్పుట్ చేయాలి, ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి వచ్చేసి పవర్ ఇన్పుట్ అనమాట. పవర్ ఎలా ఇవ్వాలి మనం ఆర్డినో బోర్డ్కి అని చెప్పేసి. సో ఆ థింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా నోట్ చేసుకుంటారన్నా పర్వాలేదు, నోట్ చేసుకోవచ్చు. ఫైన్, చూడండి ఆర్డినో యూనో హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడి టు ప్రోగ్రామ్ ఇట్. అంటే ఇప్పుడు ఐడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేద్దామని చెప్పిన, లైక్ వైట్స్ ప్రోగ్రామ్. నేను ప్రోగ్రామ్ చేద్దామని చెప్పిన. ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తాము, ఇస్ టు కోడ్, రైట్? కోడ్ చేస్తేనే అది ప్రోగ్రామ్ అవుతుంది. సో ఆర్డినోని కోడ్ చేయడానికి 2 ways ఆఫ్ ఉన్నది. ఒక సైడ్ టెక్స్ట్ వే ఉంది, అండ్ అంటే రెగ్యులర్ కోడ్ అనమాట. ఇది రెగ్యులర్ కోడ్. రైట్, ఇది వచ్చేసి ఇదేం అంటే స్క్రాచ్ అనమాట. దీన్ని ఏమంటారంటే బ్లాకే అంటారు. ఇది మీకు ముందు వస్తుంది. బట్ దీనికంటే టెక్స్ట్ నేర్చుకోవడం బెటర్. అంటే చాలా ముందు కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేయొచ్చు. కాబట్టి మనం టెక్స్ట్ పైన కొంచెం ఫోకస్ చేద్దాం. ఆర్ఎల్స్ స్క్రాచ్ని కూడా నేర్చుకోవచ్చు. స్క్రాచ్ ఫర్ బిగినర్స్ లాగా పనిచేస్తుంది. కాబట్టి టెక్స్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాన్ని ఎలా మనం అప్లోడ్ చేయాలి అంటే, లైక్ ఇప్పుడు ఆర్డినో ఐడి అయితే మనకు రావాలి. ఆర్డినో ఐడి అంటే ఎలా, ఆర్డినో ఐడి అంటే ఏంటి, ఐడి ఇన్ ద సెన్స్ ఆర్డినో ఐడి. ఆర్డినో ఐడి ఇన్ ద సెన్స్ అదొక ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. ఓకేనా ఫైన్, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉంటుంది కదా, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ టు టాస్క్స్ అనమాట. అంటే ఎంఎస్ వర్డ్ ఏం చేస్తాము, డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాము. ఎంఎస్ ఎక్సెల్ ఏం చేస్తాము, టేబుల్ ఆర్ కాలమ్స్ క్రియేట్ చేస్తాము. అలాంటి థింగ్స్ చేస్తాం కదా. ఇక్కడ ఆర్డినో ఐడి అంటే కూడా అది ఒక సాఫ్ట్వేర్. ఓకే, ఆ సాఫ్ట్వేర్లో మనము ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ని దీంట్లోకి ఎక్కిస్తాం అన్నమాట. సో ఇంతే, ఇదే జరుగుద్ది ఆర్డినో ఐడిలో. ఏం పెద్ద విషయాలు ఉండవు. ఆర్డినో ప్రోగ్రామింగ్ మనం దాని తర్వాత ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆర్డినో ప్రోగ్రామింగ్ తెలుసుకుందాం. దీంట్లో కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అది మీరు ఆర్డినోలో అప్లోడ్ చేయాలి ఆఫ్టర్ ద ఆర్డినో ప్రోగ్రామింగ్ క్లాసెస్ అనమాట. చెక్ చేయండి, అర్థమైందా? ఇప్పుడు ఆర్డినోని ఎలా ప్రోగ్రామ్ చేస్తామో అర్థమైపోయింది కదా, యూజింగ్ ఆర్డినో ఐడి అనమాట. సో దీంట్లో చాలా షార్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ కోర్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ స్టార్టింగ్ రోబోటిక్స్ అనమాట. అంటే బిగినింగ్ రోబోటిక్స్ వాళ్ళకి పర్పస్ కదా, అందుకే
ఆర్డినో ఐడిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతే, ఆర్డినో ఐడి ఈస్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి, అదొక సాఫ్ట్వేర్ అని చెప్పేసి. ఓకే, ఈ క్లాస్కి ఇంతే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.